కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దాదాపు నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో 2 సార్లు చర్చలు జరిపింది. ఇవాళ 3వ విడత చర్చలు జరగాల్సి ఉండగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఫోన్ లైన్లో ప్రసాద్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేయడం జరిగింది. ఎంతకంటే వేరే పరిష్కార మార్గం కూడా ప్రభుత్వం ముందు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కాక్రోచ్ జనతా పార్టీ చెందినటువంటి మద్దతుదారులు, విద్యార్థులు, యువత ఇదంతా కూడా గత నెల రోజులు పైగానే పూర్తి స్థాయిలో తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచడం జరిగింది. అన్ని డిమాండ్లు ఒప్పుకున్నప్పటికీ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మాత్రం ప్రభుత్వం ముందుగా అంతగా పరిశీలించలేదు. అదే విషయాన్ని ప్రభుత్వ వర్గాల ద్వారా కూడా ఈ సమాచారం తెలియజేయడం జరిగింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ పై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేదే లేదన్న అంశాన్ని పదే పదే అనేక మార్లు స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ మేరకు తలొగ్గినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. మరికొద్ది నిమిషాల్లోనే 3వ విడత సీజేపీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా జితేంద్ర సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వీరిద్దరు కూడా చర్చలు జరగబోతున్న సందర్భంలో ముందుగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను పంపించడం జరిగింది ప్రధానమంత్రికి. ఆ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తుందనడానికి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంది. ప్రభుత్వం కూడా అనేక అంశాల్లో ఇప్పటికే వాళ్ళ విద్యార్థులు, యువత, బీజేపీ ప్రతినిధులు చేసినటువంటి డిమాండ్లు అంగీకరించింది. అదేవిధంగా చాలా పటిష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే అడ్డంకిగా మారింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని, విద్యార్థులు ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాని కోరుతున్నారు. ఈ విషయంలో తలగ్గే ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీతో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవినీతి పరుడు, అసమర్థుడు, కార్యనిర్వహణ సామర్థ్యమైనటువంటి వ్యక్తి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండటాన్ని విద్యార్థులు, యువత ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిందే. కానీ ఈ మంత్రిత్వ శాఖ నుంచి వేరే మంత్రిత్వ శాఖను మార్చినా గానీ ఒప్పుకునేది లేని చెప్పి విద్యార్థులు అంటున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించాలి. ఆ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా చాలా స్పష్టమైన డిమాండ్ను ఉంచడం జరిగింది కొద్ది నిమిషాల క్రితమే. కాబట్టి ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారానికి ఏదైతే అడ్డంకిగా ఉందో అదే అంశాన్ని విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం ఖచ్చితంగా లభించినట్టుగా ఉంది. ఈ రోజు ఈ సమావేశం చర్చలు జరుగుతాయా అన్న అంశంపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే రాజీనామా చేశారు, ఇరువైపు నుంచి కూడా ఎక్కడ కూడా ప్రకటన లేదు. కాబట్టి ఈ ఒక్క సమస్యపైనే తిరిగి మరలా అధికారికంగా కూడా మరో విడత చర్చలు జరిపేందుకు కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు. ఆ మేరకు అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి బీజేపీ విద్యార్థులు, మద్దతుదారులు, యువత గత నెల రోజుల పైగా చేస్తున్నటువంటి ఈ దీక్ష, ఈ ఆందోళన ఇవన్నీ కూడా ఒక సఫలీకృతమైనట్టుగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా దేశ యువత, విద్యార్థులంతా కూడా తమ యొక్క గళాన్ని తీస్తారు, నిరసన గళాన్ని. ఆ మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ యొక్క ఆశలకు ఏమాత్రం కూడా ప్రభుత్వం ఒక ఊతం ఇచ్చే విధంగా పనిచేయట్లేదన్న అంశాన్ని కూడా ఈ ఆందోళన ద్వారా ప్రభుత్వం కూడా గ్రహించింది. ప్రధాని స్వయంగా వీడియో సందేశాల ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ మేరకు అన్ని అంశాల్లో ప్రభుత్వం విద్యార్థులు, యువత చేసే డిమాండ్లను అంగీకరించబోతున్నాం అనేటువంటి సూచనలు చేశారు. వీటన్నిటినీ కూడా బిల్లులో ప్రవేశపెట్టి ఆమెకు పటిష్టమైనటువంటి చట్టాన్ని చేయబోతున్నామని చెప్పారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్ల ఏమాత్రం కూడా మేము వెనక్కి అడుగు వేసేది లేదు, దీనిపై చర్చించేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంత అసమర్థ రీతిలో అనేక మార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అవటం అన్నది యువత ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. నిరాశకు గురైనటువంటి యువతను పూర్తి స్థాయిలో మరలా గాడిలోకి తేవాలంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే అంతిమ పరిష్కారం అన్న అంశాన్ని సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వం ముందుంచారు. ఆ మేరకు విధిలేని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి పంపించడం జరిగింది. ఆ మేరకు రాష్ట్రపతి కూడా వెనువెంటనే దీన్ని ఆమోదించడం జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఇక మాజీ విద్యాశాఖ మంత్రిగా ఉండిపోతారు.
అయితే ప్రసాద్, నిజంగానే సీజేపీ చేసిన ఆందోళన దేశం మొత్తాన్ని కదిలించింది. మనం వివిధ రాష్ట్రాల్లో కూడా విద్యార్థుల ఆందోళనలు మనం చూసాం. సో గతంలో కూడా చాలా పేపర్ లీక్లు జరిగినాయి. ఇది మాత్రం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరిగింది? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఎందుకు వెళ్ళింది? అసలు సినారియో ఎట్లా మనం అనుకోవచ్చు? వాస్తవానికి అన్ని చోట్ల ఇది ఎప్పటి నుంచి 2024 నుంచే, ఈ యొక్క 2019 నుంచే ఈ అసంతృప్తి విద్యార్థుల్లో, యువతలో ప్రారంభమైంది. అయితే అది కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక వ్యవస్థీకృతమైనటువంటి అంశంగా తమ యొక్క నిరసనను తెలియజేయలేకపోయారు విద్యార్థులు కానీ, యువత కానీ. కాబట్టి అది ఉండి పేరుకుపోయినటువంటి యొక్క అసంతృప్తి, ఆవేదన, ఆక్రోశం ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో బహిర్గతం కావటం, అదేవిధంగా అనేకమైనటువంటి మార్గాల్లో వారికి మద్దతు లభించడం, అదేవిధంగా ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా దీనికి జోడు కావటం, ఇవన్నీ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా తయారైంది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నటువంటి మద్దతుదారులంతా కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మద్దతుదారులంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఒక అకుంఠితమైన దీక్షతో ప్రభుత్వంతో తేల్చుకోవాలని ఒక నిశ్చయంతో, కృత నిశ్చయంతో ఢిల్లీకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల రోజులు పైగా ఈ దీక్షలు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా దాన్ని అంత సీరియస్ గా పట్టించుకోలేకపోవటమే ప్రభుత్వ వ్యూహాత్మకమైనటువంటి తప్పిదం. మొదట్లోనే దీన్ని కనుక పెంచివేసినట్లయితే ఇంత పెద్ద భారీ స్థాయిలో ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో